విశాఖను రాజధాని చేయాలని చెప్పి ప్రస్తుతం ప్రతిపాదన ప్రజల్లోకి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన అనేది అనివార్యమైతే విశాఖని తప్పనిసరిగా రాజధాని చేస్తానని చెప్పే తలంపులు కూడా ఇటీవల కాలంలో అధికంగా వినవస్తున్నాయి. ఎందుకంటే విశాఖ రోడ్డు పరంగా, అదేవిధంగా రైలు పరంగా, అదేవిధంగా ఎయిర్ పరంగా అంటే విమానయానాలకు సంబంధించి కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ అవకాశాలు ఉన్న నేపథ్యంలో రెండవ రాజధాని అంటే ఏదైతే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ని విభజిస్తే మాత్రం విశాఖని రాజధాని చేస్తారనే ఉద్దేశాలు మాత్రం ప్రజల్లో విస్తృతంగా వినవస్తున్నాయి. అయితే భద్రత పరంగా కొన్ని ఇక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిదానికి ఇక్కడ యాక్సెస్ అధికంగా ఉండడం చేత మనకి భద్రత పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ నేవీ వాళ్ళు ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొన్ని నౌకల్ని వాటిని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విశాఖకు సంబంధించి విశాఖ చాలా ఒకప్పుడు ఉన్నటువంటి విశాఖకి ఇప్పటికీ చాలా పరిస్థితుల్లో ఇప్పటికే మార్పు వచ్చింది. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులను తలెత్తే రీతిలో చూస్తున్నారు. అలాగే ఇక విశాఖ రాజధాని అవుతుందనే విషయంలో కొంతమంది అంటే కొన్ని వర్గాల ప్రజల వారు ఏంటంటే పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా వారందరూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ రాజధాని చేయడం అనేది ఒక రకంగా ఇబ్బందికర పరిణామాలకు తాపుతీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఏదైతే సూచిస్తుందో ఆ ప్రకారం అయితే మాత్రం అభివృద్ధికి సంబంధించిన అంశంలో మాత్రం విశాఖ ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి. నేపథ్యంలో ఇది ఒక్కటే మిగతా రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలను చూసినట్టయితే విశాఖలో ఉన్నటువంటి అభివృద్ధి అంటే ఇతర పరంగా మనకి ఎయిర్పోర్ట్ కూడా బాగా ఎక్స్పాన్షన్ బాగా ఎక్కువైంది. అలాగే పోర్టు మనకుంది, న్యాచురల్ పోర్ట్ ఇక్కడ ఉంది. పోర్టు ద్వారా కూడా మనకి అనేక రకాలైన రవాణా సౌకర్యాలు కూడా ఇక్కడ మెరుగుపడుతున్నాయి. ఇక రైలు బస్సు అనేది ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంది. అయితే కొద్ది మూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో భద్రత విషయంలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మావోయిస్టులు కూడా ఈ ప్రాంతంలోని ఎక్కువగా గిరిజన ప్రాంతంలో సంచరించే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక రాజధాని చేయడం అనేది మాత్రం ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి దీని మీద పునరాలోచన చేయాలి. చాలామంది కోరుకుంటుంది మాత్రం విశాఖ రాజధాని కాకూడదని. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు ఉన్నప్పుడు కూడా ల్యాండ్ అనేది సక్రమంగా లేదు. ఈ నేపథ్యంలో కంపల్సరీగా మేము కోరుతున్నది ఏంటంటే విశాఖను రాజధాని చేస్తే మాత్రం భద్రత పరంగా మాత్రం కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం మాత్రం స్పష్టం అవుతుంది. దీని మీద పునరాలోచన చేయాలని మేము కోరుతున్నాం.